హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. సో ఇవాళ నేను రియాక్ట్ చేయబోతున్నాను డకేట్ ట్రైలర్ని. లాస్ట్ టైం మనం డకేట్ టీజర్ని రియాక్ట్ చేసాం. టీజర్లో కన్నెపెట్టరు మిక్స్ వచ్చినప్పుడు మనకి చాలా బుర్ర పాడైపోయింది. సో ఇప్పుడు ఈ ట్రైలర్లో ఏమైనా ఉండబోతుందో అని చెప్పి చూద్దాం. సో దాని గురించి మనం డిస్క్రిప్షన్ ఇప్పుడు చెక్ చేశాను నేను, ఆడియో ఎవరిచ్చారు మ్యూజిక్ అనేది. సో ఇక్కడ ఏమైనా తేడా ఏముందంటే ట్రైలర్కి మ్యూజిక్ వేరే వాళ్ళు ఇచ్చారు, అనంత్ శ్రీకర్ అని చెప్పేసి. సినిమా మ్యూజిక్ మాత్రం భీమ్ సిసిరోలో గారు ఇచ్చారు. సో దీనికి ట్రైలర్ మ్యూజిక్ మార్చారు కాబట్టి మనకి ఆ ఎగ్జైట్మెంట్ అర్థమవుతుంది ఇప్పుడు ఎలా ఉండబోతుందో అనేది. సో లేట్ చేయకుండా మనం ట్రైలర్ చూసేద్దాం. ఒక్కసారి రియాక్షన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఒక మాట, నేను దీని ముందు పెద్ద గ్లిమ్స్ అనేది స్ట్రేంజర్స్ తో కలిపి రియాక్షన్ చేశాను. సో అలాగా మీ ఫేవరెట్ హీరోస్ ఏమైనా సరే ట్రైలర్స్ వచ్చినప్పుడు అలా రియాక్షన్స్ ఏమైనా కావాలంటే ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. 3, 2, 1 స్టార్ట్. హరి, పెళ్లి చేసుకుందామా? రూబరస్ సాంగ్ విజువల్స్. నేను ఓ బుడ్డోడు. బుడ్డది చిన్న జూలెట్ కావాలి కదా. హే, నువ్వు ఉంటావు కదా? ఉండదు. నేనుంటాను కదా. నాకు నా లైఫ్ మళ్ళా కావాలి. ఫిక్స్. నీ అమ్మ యాక్షన్. దుబాయ్ పోయే ముందు పని ఉండదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొంచెం ఖర్చు అవుతుంది. 80 నుంచి 1 కోటి దాకా. కోట? మీరు డబ్బులు ఇస్తే కానీ జరగదు సార్, కొంచెం అవసరం. మళ్ళా వస్తాను కలుగు కదా. డ్రైవర్ నువ్వు, దొంగ నేను. స్వామి డ్రైవర్ అంట. అది నాకేం చేసి ఉండదు, అదే చేస్తాం. హీరోకి వచ్చింది వెళ్ళి అలాగే. ఒక్క ప్రేమగా. హరి, నువ్వు ఉంటావు కదా? నేను ఉన్నాను కదా. నేనేదో స్టార్టింగ్ లో అనుకున్నట్టు ఫుల్ టు ఫుల్ అండ్ బ్యాంకర్ మ్యూజిక్స్ తో పాటు పట్ 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 పని అలా ఉంటదేమో అనుకున్నాను. కానీ ఉన్నది కట్లు ఉన్నాయి, కానీ బ్యాంగర్ మ్యూజిక్ తో లేకపోయినా ఒక సటిల్ మ్యూజిక్ తోటి అలాగ వెళ్ళి అలా ఎమోషన్స్ చూపించుకుంటూ వెళ్ళాడు. మృణాల్ ఠాకూర్ ఎప్పుడైతే కొంచెం సారీ వేసుకొని ఆ పాపను చూపించాడు, కథ అప్పుడే ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయిందేమో అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే మృణాల్ ఠాకూర్ కింద చిన్న ఒక స్కూల్ పాపని చూపించారు. మనకి పాత మూవీస్లోకి వెళ్తే, అంటే అడివిశేష్ పాత మూవీస్కి వెళ్తే క్షణం మూవీలో కూడా సేమ్ ఇలాంటి పాపతో ఒక ఎమోషన్ ఉంటుంది కదా, పాపని కాపాడాలి అన్నట్టు. సో ఇప్పుడు ఆ పాపని కాపాడడానికి మృణాల్ ఠాకూర్ కష్టపడుతున్నట్టు చూపించారు. అందులోని దొంగతనానికి హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కలిపి చేస్తున్నారు. అందులో మళ్ళీ హీరోయిన్ని డ్రైవర్ అని అన్నట్టు చెప్పారు. సో క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఇద్దరికి ఈక్వల్ గానే ఉంటది. ఎందుకంటే మనం ఇప్పుడు నాని గ్యాంగ్ లీడర్ మూవీ చూసుకుంటే అక్కడ విలన్ డ్రైవర్ ఎలాగైతే చేసుకుంటాడో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందో, ఇప్పుడు ఇక్కడ హీరోయిన్కి వచ్చేసరి కూడా సేమ్ అదే అమౌంట్ ఆఫ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే అనిపిస్తుంది. సో క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా బాగుంది. ఇద్దరు కలిపి ఒక దొంగతనం చేస్తారని అయితే మనకు అర్థమవుతుంది. ఇద్దరిది ముందు ఒక లవ్ స్టోరీ ఉన్నది, అమ్మాయి వదిలేసింది. తర్వాత ఈ అమ్మాయికి హీరో అవసరం వచ్చింది. హీరోయిన్ అడుగుతుంది, నువ్వు వదిలేవు కదా అంటే నేను ఉంటా కదా అని అంటున్నాడు.
సో చాలా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉండబోతుందని చెప్పి ఆల్రెడీ అడ్యూసర్స్ కూడా చెప్పారు మనకి ట్విస్ట్ అయితే ఉంటాయని చెప్పేసి. సో ఏప్రిల్ 10th చూద్దాం మనం ఆ ట్విస్ట్లకి మనం ఎంత షాక్ అవుతామో, ఇంకా మ్యూజిక్ ఎలా ఉండబోతుందో, సినిమా ఎలా ఉండబోతుందో ఏప్రిల్ 10th చూద్దాం. ఇంకోటి ఇవాళ ఈవినింగ్ లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రైలర్ కూడా వస్తుంది. సో అది కూడా నేను రియాక్షన్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.